ఎంతగానో కోరిక కలిగి ఉన్నాం. ఆశగల ప్రాణంను ప్రభు తృప్తిపరుస్తారు. ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అని కాదు, కానీ మరి ఆ సాధనాన్ని ప్రభు మాకు అనుగ్రహించారు. మరి చాలా ఆనందము. సేవను పరిచర్యను వెంటాడాలటండి. ఏమన్నాను? వేటాడకూడదు. విశ్వాసులను పాడు చేయకూడదు, వేటాడకూడదు. వేట వేరు, వెంటాడడం. ఏమైనా హల్లెలూయా. కనుక చక్కగా ఆదరణ జరిగింది. మీరు కూడా సాక్ష్యాలు చెప్పారు, నేను కూడా సాక్ష్యం చెప్తాను. మాకు సన్నబియ్యం ఇంట్లో అయిపోయాయి, కోటా బియ్యం నడుస్తున్నాయి. కానీ మనమంతా ప్రార్థన చేస్తాం, మనకి అంతకుమించి మరి ఏమీ లేదు. నేను ఊరు వెళ్తున్నా, నాకు పాకెట్ మనీ కావాలి. వీళ్ళకి వద్దు పాకెట్ మనీ, ఇంట్లో వదిలేయాలి. అవునండి. కనుక నా జ్యోతి గారు మరి కొంచెం 300 ఎంత ఇచ్చారు. ఉదయకాలం ఒక ఆయన వచ్చి మరొక 100 ఇచ్చారు. నేను సాయంకాలం కూడా ఎవరో వచ్చి కొన్ని డబ్బులు ఇచ్చారు, కొంత సన్నబియ్యం కూడా ఇచ్చారు. మేము ఎంతగానో ఆనందించాం. గంగాధరం అనే ఒక ఆయన వచ్చి అలాగే మాకు కొంత సహాయం చేశారు. వీళ్ళకి పాకెట్ మనీ విడవడానికి, నేను పాకెట్ మనీ పట్టుకెళ్ళడానికి, దశమ భాగం తీయడానికి, సన్నబియ్యం మనం వండుకు తినడానికి కొంత ఆదరణ కలిగింది. మరి ఎదురు చూడని మార్గం ఇస్తారని మనము ఎప్పుడు షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. మనము అసలు ఊహకందని విషయం. అది చాలా ఆనందంగా ఉంది ప్రియులారా. మరి ప్రయాణ అనుమతులు ప్రభు ఇచ్చారని నేను అనుకుంటున్నా. అందువల్ల ఏంటంటే మనం కొంచెం శోధించబడతాం, కానీ ప్రభు సమస్తమును ఎరిగినవాడు. ఉదయకాలం ఎవరో వచ్చి చిన్న ప్రార్థన చేయించుకుని వెళ్ళి 100 ఇచ్చాడు. ఉదయకాలం కూడా డబ్బులు ఇచ్చాడు అని అనుకున్నాను నేను. కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మనకెంతో ఆదరణ కలిగిస్తాయి. చాలా సంతోషం. రాత్రి కొంచెం శోధించబడ్డాను ఆ జర్నీలో. పాపం మీరు ఎంతగానో మాకు హెల్ప్ చేశారు, మంచిదండి. మరి ఈ రోజు రాత్రి ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ప్రయాణించి వెళ్ళిపోతాను. నేను కాచి కూడా వెళ్ళిపోతాను. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక ఐ క్లాస్ టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉందో అని నా భార్య తెలియకుండా వెతుకుతాను. ఏ కప్ స్పెషల్ కాఫీ పెట్టరా అర్జెంట్. కనుక మా చిన్నోడు మా పిల్లలకి బాగా తెలుసు అనమాట. ప్రవక్త అప్పుడప్పుడు కూడా కొన్ని కేఫ్లు వెళ్ళేవారు. భార్య బిడ్డలు తీసుకుని వెళ్ళి చక్కగా కొంత వెల చెల్లించి తినేవారు. అది మంచి అలవాటు. మీ ఆయన కూడా వెళ్ళాలి. ఎక్కడ నేను తాగనంటే తప్పది. జానికాయలు ఆయన కూడా వెళ్ళాలి, వీళ్ళ ఆయన కూడా. ఎక్కడ తినంటే అది ఏం మాట? అది కొంత తిని కొంత మానసికమైన ఆనందాన్ని, ఆత్మానందాన్ని పొందాలి. ఐ మీన్ హల్లెలూయా. దేవుని స్తోత్రములు కలుగునుగాక. డబ్బు అయిపోతుంది కానీ మళ్ళీ వస్తుంది. అది ఏమి తరిగేది కాదు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. దాని గురించి ఏ భయం మనకి అక్కర్లేదు. కనుకనే పాపం వాళ్ళు జలుబు చేసి కొంచెం లో జ్వరాలతో వాళ్ళు విడుదల పొందారు. ఆ తర్వాత ఈమె ఇంకా కొంచెం నలతగా ఉన్నారు. ఆమె కూడా విడుదల పొందుతారు. ప్రార్థనలు దేవునికి బయలు వెళ్తున్నాయి. ఏం వెళ్తున్నాయి? ఎందుకు? నీ కొడుకు నిమిత్తం నువ్వు రాత్రి ప్రార్థన చేశావు, స్వస్థత పొందుతాడని. ఔషధానికి ముందు ప్రార్థించాలి. అప్పుడు ఔషధం తర్వాత వైద్యుడు, తర్వాత ఔషధం. కనుక నేను ప్రార్థించినప్పుడు స్వస్థత కొరకు నువ్వు ఒక మార్గము ఓపెన్ చేస్తున్నావు. ఆరోగ్యం కొరకు ఒక మార్గం నువ్వు అక్కడ అడ్డుగా ఏదో ఉంది, దాన్ని తీసి అక్కడ స్వస్థత కొరకు ఒక మార్గాన్ని ఓపెన్ చేస్తున్నావు. దేవుని స్తోత్రములు కలుగుగాక. వర్తమానం పేరు చెప్పానండి. ఆయన రాకడ కొరకు జరిగిన సూచనలు. ఒక వర్తమానం చెప్తాను. జరిగిన సూచనలు, జరగతున్న సూచనలు, జరగబో సూచనలు అనే వర్తమానం ఒకటి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ దట్ ఈస్ నాట్ కన్నా ఇప్పుడు దాన్ని అలౌ చేయను, తర్వాత చెప్తాను. ఈ వర్తమానం పేరు అది. కనుక యేసు కనబడుతున్నాడు, యోహాను కనబడుతున్నాడు, యోహాను శిష్యులు కనబడుతున్నారు. ఒక రాజమందిరం కనబడుతుంది. రాజమందిరంలో సన్నని నార వస్త్రములు కనబడుతున్నాయి. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక ఎంతమంది ఉన్నా పర్లేదు, 60,000 ప్రపంచాలు ఇక్కడ. నాతో 70,000 ప్రపంచాలు ఈ వాక్యాన్ని వింటున్నాయి. రానివాడు దురదృష్టవంతుడే, వచ్చినవాడు ఖచ్చితంగా అదృష్టవంతుడు. వాక్యం వినాలి నీవు. రాత్రి మెసేజ్ బాగుందా? వెరీ సింపుల్ కన్స్ట్రక్షన్, నిర్మాణం చాలా చక్కగా దాన్ని నిర్మించాను నేను.
చక్కని మెసేజ్ పేరు చెప్పానండి. నిత్య జీవనం దాన్ని ఎలా పొందుకోవాలి అనే మెసేజ్ ఎన్నోసార్లు దాంతో కుస్తీ పడితే అందులో నుంచి నాకు వర్తమానం రాలేదు. ఎందుకు వాళ్ళ నిమిత్తం అది వచ్చింది. దేవుని నేను చాలా ఆశ్చర్యపోతాను. ఒక్కొక్కసారి ఆ వర్తమానం చదివితే ఇందులో ఏమీ లేదని పక్కన పెట్టేస్తాం. కానీ మరొకసారి పరిశుద్ధాత్ముడు దానిలోకి వెళ్ళి చూడమన్నప్పుడు అందులోనే నాకు ఒకటి దొరుకుతుంది. వర్తమానం బోధించలేరండి, కనుక దీని మీద ఒక ట్రైనింగ్ ఇవ్వాలి యవనస్తులకి. మూలపాఠం బోధించాలి. ఏమైనా హల్లెలూయా ప్రార్థించాలి. ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నాను ఎలిజబెత్ వస్తుందేమని. వీళ్ళందరినీ జాన్సన్ తీసిపోయాడేమో పురుడికి. ఎత్తబడలేదు కదా ఎవరను, పురుడికి వెళ్ళారు. అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ వస్తారనమాట. ఏమైనా హల్లెలూయా. కనుక ప్రార్థించాలి. ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, చూడండి. ప్రార్థన మీద చెప్పి ముందుకు వెళ్తాను. పర్లేదు లేట్ ఆకలి ఇట్లేగా. పాత నిబంధన పరిశుద్ధులు బూడిదలో కూర్చుని గోని పట్టు కట్టుకుని ఏం చేశారు? బూడిదలో కూర్చోడానికి బూడిద జల్లుకున్నారు. బూడిద దుఃఖమునకు, విచారమునకు, బాధకి సాదృశ్యంగా ఉంది. యోబు మహాశయుడు బూడిద మీద ఎప్పుడైనా నీకు ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఏదైనా ఒకటి చిన్న శోధన తలెత్తినప్పుడు ఏం చేయాలా? బూడిద కుప్ప ఎక్కాల. ఏ కుప్ప ఎక్కాలా? మీకు ఒక విషయం చెప్తున్నాను. ప్రార్థనలో ఎవరికి ఆనందము రాదు. ప్రార్థనలో నవ్వుతావా? ప్రార్థనలో సంతోషిస్తావా? ప్రార్థనలో ఏముంటుంది? వేదంతో ప్రార్థిస్తావు. ఆత్మను బలిదానం ఇస్తున్నావు అక్కడ ప్రభుకి. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ప్రార్థించే స్థలము ఒక దుఃఖదాయకమైనది. నువ్వు దుఃఖముతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీకు ఒక ఆనంద సంతోషములు పంపుతాడు. అర్థమైందా? హల్లెలూయా. అది పాత నిబంధన పరిస్థితులు ఏం చేశారో తెలుసా? అలాంటి గోనె పట్ట కట్టి బూడిద కొవ్వ మీద కూర్చొని బూడిద జల్లుకుని ఆకారాలు చేశారు. ఎందుకంటే దయ్యపు శక్తులను తగలబెట్టడం, ఓడించడానికి. అర్థమవుతుందా? దేనికోసం? దయ్యపు శక్తును వారు ఓడించారు కూడా, వారిని తరిమివేశారు. అర్థమైందండి? వారి నిబంధన వారికి ఉంది, వారి గ్రంథం వారికి ఉంది, వారి ఆజ్ఞలు వారికి ఉన్నాయి. ప్రభు చెప్పిన రీతిగానే వారు ఆ దినమున వారు తమ స్థాయిలో వాడిని తరిమి కొట్టారు. ఈ దినము చూడండి, మీకు నేను ఒకటి చెప్తాను. పక్షిరాజు దగ్గర ఒక గుణం ఉందటండి. సర్పమును చూస్తే సర్పము యొక్క కాటికి పక్షిరాజు ఏమవుతుంది? అంతేనా? చచ్చిపోద్ది కదా. ఇప్పటికి పాముకిని గెతకి ఏమో వైరం ఉందా లేదా? పక్షిరాజుకి సర్పానికి ఏముంది? వైరం అనగేంటి? శత్రుత్వము ఉందా లేదా? ఇప్పుడు మింగిసాకి పాముకి వైరం ఉందని అనుకో, అంటే ఈ ముంగిస చేతిలో పాము ఓడిపోవలసిందే. అలాగే ఈ పక్షిరాజుని చూస్తే, పక్షిరాజు పాముని చూస్తే చంపాలి. మరి ఎలా చంపాలి? ఎక్కడైనా పీకిందనుకో పక్షిరాజు మిగులుతుందా? అప్పుడు పక్షిరాజు ఏం చేస్తుందంటే బూడిదలోకి వెళ్తుందట, ఇసుకలోకి దుమ్ము ధూళిలోకి వెళ్తుందటండి. ఏం చేస్తుంది తెలుసా? రెక్కల నిండా దుమ్ము ధూళి ఇసుకని తెచ్చుకుంటుందటండి. ఇసుకని తెచ్చుకుని ఎక్కడైతే పాము ఉందో దాని కళ్ళల్లో విదిలిస్తుందట. ఎంత అద్భుతం అండి! నేను గతంలో ఎప్పుడు చెప్పలేదు, నిన్న చదివినప్పుడు ఆశ్చర్యపోయింది. ఎక్కడ విదిలిస్తుందా? దాని కళ్ళును కనపడకుండా చేస్తుంది. అప్పుడు కాళ్ళతో తొక్కుపట్టి, తలను తొక్కుపట్టి పొడిచి చంపుతుందటండి, తిందట. ఇప్పుడు అర్థమైందా? అది నీవు దేవుని యొక్క శత్రువు. దాన్ని చంపే గుణము నీకు ఇప్పుడు అర్థమైందా? దుమ్ముని, ధూళిని, బూడిదను లేక ఇసుకను రెక్కలోనికి ఒళ్ళంతా తెచ్చుకుని ఏం చేస్తుంది? దాని శిరస్సు మీద విదిలిస్తుంది. అప్పుడు దాని కళ్ళు కనపడకుండా పోతుంది అంట. అప్పుడు అది ఎట్టి వెళ్ళాలో తెలియదు కళ్ళు. ఇప్పుడు ఆ సైడ్ ఉండే ఒక దుర్మార్గం ఉండేది, మీకు చెప్తున్నాను. దెబ్బలాట్లాడినప్పుడు కారం తెచ్చి ఆడవాళ్ళు కళ్ళలో వేసు, మగవాళ్ళు ఏమో కొట్టి వెళ్ళిపోయారు. ఎక్కడైనా ఉందండి? ఏమండి? ఏమైనా ఉందండి?
కళ్ళల్లో కారం పడగానే నువ్వేం చేస్తావు? నువ్వు నేను పోని మనం ఏం చేస్తాం? ఎక్కడో కారం రేణు ఎగురొచ్చి కంటిలో పడుతుంది, కన్ను మండిపోతుంది. చిన్న రేణు అంత కారం వేసేస్తే నీకు ఏమవుతావు? కళ్ళు పోవు, తర్వాత పర్లేదు. కానీ ఈ లోపలాడు తుక్కి కింద కొట్టి వెళ్ళిపోతారు, తిట్టుకుంటుంది కొట్టేసి. ఇప్పుడు ఈ పక్షిరాజు చూడండి, దాన్ని చంపడానికి ఏం చేసింది? దుమ్మని, ధూళిని, బూడిదను లేదా ఇసుకను తెచ్చి దాని తల మీద విదిలించి దాని కళ్ళు కనపడకుండా చేసి దాన్ని తొక్కుబట్టి పొడి చంపేస్తుందట. ఆ పాము తింది ఏ తినేస్తాయంటే నిద్ర పక్షులు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. ప్రార్థన మీద చెప్పి నేను ముందుకెళ్తాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలా? మనము అని ఇప్పుడు ఎలాగ తరిమి కొట్టాలా? మనము బూడిద గుప్పని ఎలాగెత్తాలి? ఎలా మనం ప్రార్థించాలా? అందుకనే దీన మనసున్న వస్త్రం ధరించుకున్నప్పుడు ఇప్పుడు అలాగా ఒకడో ఇక్కడ అవడం ఉండేవాడండి. ఇప్పుడు లేడు. క్రీస్తు రాయబరి అని ఒకడు ఉండేవాడు, పాస్టర్. ఎక్కడో ఏదో జిల్లా నుంచి వచ్చాడు. గోని పట్టు కట్టుకుని బొమ్మలు వేయించుకున్నాడు ఫోటోలు, పోస్టర్లు. ఆయన అంటే గోని పట్టు కట్టుకుని బూడి మీద కూర్చుని ప్రార్థించాడు. ఎక్కడది? ఆనాటిది అది. ఇప్పుడు నేను బూడిద నువ్వు నీకు ఎలర్జీ వచ్చేస్తుంది. గోని పట్టు కట్టుకుంటావు, రాదా? ఈ శరీరం దాన్ని తట్టుకుంటుందా? ఇలాంటి వేషధారణ సంగతులు చాలా ఉన్నాయి. ఆడ వెళ్ళిపోయాడులే. ఆడి మీద నాకు చాలా కోపం వచ్చింది, మనసులో పెట్టుకున్నాను. లేడు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మీకు, ఇప్పుడు దీన మనస్సు అనే వస్త్రమును ధరించి దుఃఖమును బూడిద కుప్ప మీద నువ్వు కూర్చుండి నువ్వు ప్రార్థన చేయాలి. వాగ్దానం తీసుకుని ప్రార్థించాలి. స్వస్థత కొరకు ఏ వాగ్దానం చేశాడు? భోజనం కావాలంటే ఏ వాగ్దానం చేశాడు? భోజనంకి ఏ ప్రార్థన చేయాలి? యెహోవా క్షమించండి, ప్రభువే పాశమును పోషణాధారమును అన్నోదకమును ఆధారమంతి నీవు ఎన్నవు తండ్రి, అన్నము దయచేయి అని అడగలేవా నువ్వు? దరిద్రంలో ఉన్నారు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. అవి వాగ్దానం తీసుకుని ప్రార్థించాలి. తెల్లవారులు అదే ప్రార్థన చేయాలి. ఇప్పుడు అర్థమవుతుందా? రాత్రి కూర్చోలేక నిద్ర వచ్చేసి మంచం మీద అలా పడుకుని ప్రార్థన చేసి ఎప్పుడు నిద్రలోకి వెళ్ళాలని తెలియదండి. కనుకనే ఈ పాత నిబంధన పరిస్థితులు అర్థమైందా? పక్షిరాజు ఏం పని చేసిందే? పొడి చంపేసింది. అలాగే శత్రువుని ఈ కాలము మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. పేదవి ఉండ ఏ పెదవి ఉండాలా? రాత్రి ఏం చెప్పాను? తాజ్మహల్ ముందు ముగ్గు గురించి చెప్పాను. అది అంతమంది ఏంటండి. ఇప్పుడు తాజ్మహల్ చూడటానికి వెళ్తున్న వాళ్ళు తాజ్మహల్ ముందు ముగ్గేస్తే ముగ్గుని చూస్తారు ఎవరైనా? అందమైన దానిని చూడటానికి వెళ్తున్నారు. ఆ స్త్రీ పురుషులు అందమైన వాళ్లే. అదనపు అలంకరణ ఎందుకు అని మాట్లాడాను, అంతకన్నా ఏమి కాదు. సరే, ఇప్పుడు వాక్యంలోకి పెడదాం. ఈ ప్రపంచానికి ఒక అంతం ఉన్నది. ప్రకృతికి, ప్రపంచానికి, మనము జీవిస్తున్న మనలో ఈ శరీరమునకు ఒక అంతము. కానీ దేవుడు మనిషిలో ఉన్న ఆత్మకు అంతము లేదు. ఆత్మకు దానికి అది అంతరించదు, దానికి అంతము లేదు. అది దేవుడు ఉన్నంతకాలం ఉంటుంది. అది ఎందుకని? అది దేవునిది. ఆ ఆత్మలో కొంత పాలు మాని మనిషిలో ఉంచాడు. అందువల్ల ఆత్మకి ఏమి లేదు, అంతమో. అది ఆత్మకు అంతము లేదు, దానికి ఎండింగ్ లేదు, దానికి ప్రారంభం లేదు. మనకే ప్రారంభం ఉంది, మనకు అంతం ఉంది. ఆత్మకు అది దేవుంది. మరి దానికి ఆది అంతము లేనిది నీలో ఉంది. అందువల్ల దానికి ఏ అంతము లేదు, దానికి ఏ ఆది కూడా లేదు. అది చెప్పలేరండి జనం, అన్యజనులకి తెలియదండి. వాక్యము ద్వారా మాత్రమే నీవు దేవుని యొద్దకు సమీపించాలి. దేని ద్వారా? వాక్యము లేని వారు ఎలా సమీపించుతారని ప్రవక్త ప్రశ్నార్థకంగా మాట్లాడాడు. అక్కడ
దేవుని ఎలా సమీపించాలి. తల్లి ద్వారా రక్షించబడ్డాను, తండ్రి ద్వారా రక్షించబడ్డాను, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా రక్షించబడ్డాను చెప్పిన మంచిదండి. అసలు దేవుని ఎలా సమీపించాలి అది. ఇప్పుడు మనము దేవుని సమీపిస్తున్నాం. వాక్యము ద్వారా అన్నాడు, వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు, క్రీస్తే సువార్త అయి ఉన్నాడు. సువార్త ద్వారా ప్రతి పాపి దేవుని సమీపించాలన్నాడు. దేవుని తెలుసుకునే ప్రయత్నం ప్రపంచం చేయదండి. తనని తెలుసుకునే ప్రయత్నం క్రీస్తే చేస్తాడట. తనని మనము తెలుసుకునే ప్రయత్నం ఆయనే చేస్తున్నాడు. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? చెప్పు వినండి, పర్లేదులే. నాతో 7 సంపూర్ణమైంది ఆరాధన. ఏం చెప్తాం మరి, ఏమో ఎక్కడికి వెళ్ళిపోయారు. ప్రవక్తలు వాక్యము కాదు. నేనేం చెప్పాను? వాక్యము ప్రవక్తలు కాదు, వాక్యమే ప్రవక్తలు ఎందుకు వస్తుంది అన్నాడు. వాక్యం ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు అదే, ఇప్పుడు నువ్వు చదివిందంతా అదే అందులో ఉంది. వాక్యము ప్రవక్త ఎందుకు వస్తుంది? అప్పుడు ప్రవక్త ఏం చేస్తాడు? ప్రవచిస్తాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో సంభవింపబో సంగతులను ప్రవక్తలు ప్రవచించారు. ఈ కాలపు ప్రవక్త కూడా ఏం చేశాడు? ప్రవచించాడు. తీర్పు గురించి ప్రవచించాడు, సంఘసేకుడు ప్రవచించాడు, అంజనుల మీద ప్రవచించాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. దేనినైతే విసర్జించాలో దానిని, గతంలో ఈ మాట వాడాలి, దానిని అంటిపెట్టుకుని ఉంటున్నారట. దేనినైతే మనం విసర్జించాలో దానిని అంటిపెట్టుకోవడం మంచిదండి. సౌలుతో అవి తెచ్చుకోక, అమాలీకులు ఆవులు గేదెలు గిత్తలో తెచ్చుకోక అన్నాడు. అవునా? మంచి మంచి ఆడవాళ్ళని మగవాళ్ళని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న చోట ఎట్టాడు. సమయాలు అలాగానే ఆంబోతు యొక్క రంకెలు వినపడుతున్నాయి. ఏమైనా పడుతున్నా? అప్పుడు సౌలు ఏమన్నాడు? దేవుడు వాటిని తెచ్చుకోవద్దు, విడిచిపెట్టమన్నాడు కదా, ఎందుకు తెచ్చితే అట్లా అలా పెట్టావు ఏంటి? ఆ ఆవులు గేదెలు ఆ యొక్క అరుపులేంటి, ఆ రంకెలేంటి అని అడిగాడు. అమాలేకులు దేవుడు తేవద్దన్నాడు కదా అయ్యా, తెచ్చుకోవద్దన్నాడు దేవుడు. దేనిని అంటి పెట్టుకోవాలో, దేనిని విసర్జించాలో, దేనికి నువ్వు అంటి కట్టబడ్డావో, దేనిని విడిచిపెట్టాలో నీకు అర్థం అవ్వాలి. ముందు ఉన్న ఫలంగా విడిచిపెట్టారండి వాళ్ళంతానే. ఉన్న ఫలంగా వచ్చాడు పౌలు, ఉన్న ఫలంగా వచ్చారు. పడవలు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, చేపల వ్యాపారం విడిచిపెట్టారు, వేటలు విడిచిపెట్టారు వాళ్ళు. మేము ఇవన్నీ విడిచిపెట్టాం, మాకేంటి అని అడిగారు పేతురు ధైర్యం చేసి. పరలోకంలో సింహాసనం ఉంది, తీర్పు తీరుస్తూ న్యాయాధిపతిగా, నువ్వు తొందర పడిపోకన్నాడు. అది విసర్జన జరగట్లేదండి సంఘంలో. ఏం జరగట్లేదు? దేనిని వదిలాలో తెలియట్లేదు, దేనిని ఉంచుకోవాలో తెలియట్లేదు, ఎలా వెంబడించాలో తెలియ, ఎలా ప్రార్థించాలో తెలియ, ఎలా ప్రేమించాలో. మంచిని కలిగి ఉన్నారు, చెడ్డని కలిగి ఉంటున్నారు. రాత్రి నేను అది చెప్పాను, ఒకప్పుడు మంచివాడిని, పైగా పూర్తిగా మంచివాడిని కాదు, పూర్తిగా చెడ్డవాడిని కాదు, మంచి చెడ్డలు కలిగి ఉన్నవాడిని. కానీ ఒక సమయం వచ్చినప్పుడు పూర్తిగా మంచితనమునకు ప్రాధాన్యతను సంతరించుకుంది. చూసారా? ఇక చెడ్డ నాలుగు జరగదు. ఇక 600 106 అయినా ఇటు పొద్దు అటు పొడిచినా ఇక నాలో చెడు క్రియలకు తావు లేకుండా నన్ను నేను నిలబెట్టుకుంటున్నాను. నేను వాడు అర్థమవుతుందా? అది ఇప్పుడు చూద్దాం ప్రియులారా. కనుక దేనినైతే అంటి పెట్టుకోవాలో దానినే విసర్జించుతున్నారు. దేనినైతే నువ్వు అంటి ఉంచుకోవాలో దాన్నే విసర్జిస్తున్నారు. ఉంచుకోవాల్సిన దాన్ని విసర్జిస్తున్నారు, విసర్జించవలసిన దాన్ని ఉంచుకుంటున్నారు, రివర్స్ చేస్తున్నారు. అది చాలా తప్పు. అందుకనే దేవుడు సంఘమును ఏర్పరిచాడు. సంఘమునికి దేవుడు వర్తమానమును ఏర్పరిచాడు, బోధించడానికి పరిశుద్ధాత్మను ఏర్పరిచాడు. అందుకని ఎక్కువ కాలం ఎక్కువసేపు ఇక్కడ ప్రార్థిస్తేనే నేను మీకు వర్తమానం చెప్పగలుగుతాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ బోధకుడు, ఈ గడియ యొక్క ఉపాధ్యాయుడు అతనే. పాస్టర్ కాదు, పాస్టర్ సంఘానికి ఆసుకుంటాడు,
ఎవడు ఎక్కడ ఎలా ఉన్నారు, ఎవడెళ్ళలో ఎంత ఉంది, మనకి ఎంత ఇస్తారు, అంతే మరి. అవునా? ఆమెన్. హల్లెలూయా. కనుక దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మోషే అట ఐగుప్తుకి ఎలా వెళ్ళాడు? ఎండిన కర్రతోనో పద అనుభవంతోనో దేవుని వాక్యంతో వెళ్ళాడటండి. ఇప్పుడు భక్తి జీవితంలో కొన్ని అనుభవాలు ఉంటాయి. నువ్వు నేర్చుకునే వాక్యం నీకు కొంత అనుభవాన్ని ఇస్తున్నట్టు. అవునా? అతడు పొద యొక్క అనుభవం ఉంది అతనికి. అతడు దేవుని వాక్యం ఉంది. అతని చేతిలో ఎండిన కర్ర ఉంది. మనం చెప్పాను AK-47 మాత్రం వాళ్ళ దగ్గర లేదు. 3 అనుభవాలు అతనికి ఉన్నాయి. అతని దగ్గర ఏముంది? వాక్యం ఉన్నది, అతనికి అనుభవం ఉన్నది, అతని చేతిలో ఒక కర్ర ఉన్నది. కర్రని ప్రభు వాడుకోపోతున్నారు, అతని నోరును దేవుడు వాడుకోబోతున్నాడు. వేరేసి అతని జీవితమును ప్రభువు వాడుకోబోతున్నాడు. అనుభవం లేకుండా దేవుణ్ణి ఏ వ్యక్తి వెంబడించలేడు. ఇప్పుడు మీరంతా ఒక అనుభవానికి వచ్చారు, కొన్ని దేవుని ద్వారా అనుభవించారు, కొన్ని స్వస్థతలు అనుభవించారు, కొన్ని ఉపకారములు, కొన్ని మేలులు కొన్ని అనుభవించారు. మీరు కొంత అనుభవం వచ్చింది, మీకు కొంత ఎదుగుతున్నారు ఆ వాక్యములో. దేవుడు ఏమిటో ఎవరో తెలిసింది, ఎక్కడుంటాడో తెలిసింది, ఎలా ఉంటాడో తెలిసింది, ఎప్పుడు వస్తాడో తెలిసింది, ఎప్పుడు నీ ఎదురు చూస్తున్న వారిని తీసుకుపోతాడో తెలిసింది. ఒక అనుభవం గుండా నీ ఆత్మీయ జీవితము ప్రయాణిస్తుంది. అది ఎల్లప్పుడూ ఒక విద్యార్థి వలె మనం విద్యను ఆర్జించు విద్యార్థులు అయ్యాం. ఈ విద్య అవసరము దేవునికి. మీ విద్యకు కొంత ముగింపు ఉంది, ఆయన విద్యకు ముగింపు ఉంది, నా విద్యకు ముగించి. కనుక ఈ లోక సంబంధమైన విద్యకు ఒక ముగింపు ఉంది, కానీ ఈ విద్యకు ముగింపు లేదు. కనుక నేను ఎల్లప్పుడూ దీన్ని మనం ఏం చేయాలి? ఆర్జించాలి. ఆత్మ సంబంధమైన ఒక విద్యను ఆర్జించాలి. ఆ గ్రంథాలు ఎవరో రాశారని చెప్పాను, అవి మనకు అవసరం అండి. దేవుడు ఎవరో తెలియనప్పుడే అవసరమే. దేవుడు ఎవరో తెలిసిన తర్వాత వాటి అవసరమో లేదు. ఏమి అవసరమో దేవుడు మనకి అవసరమైందే ఇచ్చాడు. అనవసరమైందంతా చెత్తంతా తీసేశాడు ఆయన. చెత్త కోసం ప్రయాసపడుతున్నారండి. ఎంతసేపు అండి బిల్డప్? జనులకి నాకు అర్థమవుతుంది. మన విశ్వాసులు కూడా చాలామంది అలా ఉన్నారు. గతంలో వెళ్ళిపోయారు కొంతమంది. నాకు ఈరోజు కూడా నాకు అర్థమవుతుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు చూడండి, ఒక వీడియో చూశాను మొన్న, నోవాహు మీద చూశాను. ఆ వాడ తయారీకి ముందు జనులు ఎలాగున్నారో ఆ దర్శకుడు చూపించాడు. నేను సినిమాలు తీయాలనుకున్నాను. మా స్నేహితుడితో అనేవాడిని, లోడెడ్ గన్స్ అనే ఒక సినిమా తీయాలరా అన్నాను. సిటీ రాస్కెల్స్ అనే సినిమా తీయాలరా, నేను స్క్రిప్ట్ తయారు చేస్తాను. ఏ రాస్కెల్స్? సిటీ రాస్కెల్స్. అర్థమవుతుందా? నిజమైన పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వచ్చేయండి. తీద్దాంలే నడు అని కూడా ఆడు, తీద్దాంలే నడు. ఆ డైరెక్టరు ఆ వాడ గురించి చూపించు. ఆ నాశనానికి ముందు లోకం ఎలాగుందో తన 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 జ్ఞానంతో కొంత వివరించగలిగాడు పాపం. ఈ 10 కమాండ్మెంట్స్ కన్నా ఇది పెద్ద హిట్ కాలేదు, కానీ దాని మొత్తం భారతదేశంలో కరుణామయుడు ఎంత హిట్టో 10 కమాండ్మెంట్స్ ప్రపంచంలో అంతా హిట్. అర్థమైందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రవక్త మెచ్చుకున్నాడు 10 కమాండ్మెంట్స్. ప్రవక్త ఒకవేళ సినిమా అంటూ చూస్తుంటే ఇదే చూశాను అన్నాడు పాపం ఆయన. సినిమా అంటూ చూస్తుంటే 10 కమాండ్మెంట్స్ చూసాడు. 4 గంటలు ఎక్కడ చూస్తావు? 4 hours అది. అర్థమైందా? 4 గంటలైనా సరే చూసారు వాళ్ళు. ఇప్పుడు 20 గంట 10 నిమిషాలు ఉంటుందండి ఇంగ్లీష్ వాళ్ళ సినిమా. అంతకుమించి వాళ్ళు ఉండలేరట థియేటర్లో. ఇంకో సంగతి తెలుసా? ఆ సినిమా 4 గంటల, ప్రవక్త వర్తమానం 4 గంటలు. ఇప్పుడు అర్థమైందా? చూసారా? 4 ఏదో. నేను సినిమా అంటూ చూసుంటే పాపం నేను ఇదే సినిమా చూస్తాను. ఆ సినిమా హాల్ ఎరగడైనా అది తెర ఎలా ఉంటుందో, దృశ్యాలు ఎలాగొస్తాయో, సౌండ్ ఎలాగొస్తుందో. ఏమని దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. నా ముందు ప్రవక్త అయిన బాధ్యత నేను 100 సినిమాలు చూశాను. ఏసీ ఎలా ఉంటుందో, 70 mm ఎలా ఉంటుందో, 35 mm ఎలా ఉంటుందో మనకే. హల్లెలూయా. అర్థమవుతుందా?
నాశనమునకు ముందు దేవుడు ఏం చేశాడు? హెచ్చరికను పంపుతున్నాడు. అది లోకానికి ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. తప్పు 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 అని ప్రపంచమంతా తన ప్రజల తన యొక్క సేవకుల ద్వారా ఏం చేస్తున్నాడు? గతంలో మాట వాడని తెలుసా? ఆనాడు లోకానికి నోవహు ఒక్కడే ప్రవక్త, ఈనాడు ప్రాంతానికి ఒక పాస్టర్, ప్రాంతానికి ఒక ప్రవక్త. మొత్తం ఈ ప్రవక్తలందరూ కూడా ప్రవక్త వర్తమానమే. కాపరి కూడా ఒక ప్రవక్త అన్నాడు. నేను ఆశ్చర్యపోతాను. అంతటి శక్తిగల పరిచర్య మన దగ్గర లేకపోయినా నేనేమైనానంటే నిజముగా ప్రవక్త అన్నట్టే అయ్యి ఉన్నాను. నేను అంటలేదు ఆ మాట. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రాంతానికి ఒక ప్రవక్త ఉండి ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు వర్తమానం ద్వారా. తప్పని చెప్తున్నాడు, ఒప్పని చెప్తున్నాడు. ఒక పక్క సంఘశాఖతో మాట్లాడుతున్నాడు, ఒక పక్క అన్యజనులతో మాట్లాడుతున్నాడు, ఒక పక్క సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ముప్పేట దాడి చేస్తా ఉన్నాడు. ఎంత అద్భుతమండి! మైకెట్టి చెప్తున్నాడండి. అది తప్పన్నాడు ప్రవక్త. ఆదివారం పైన పెట్టకూడదు అన్నాడు. వర్తమానం వధువుకి అన్నాడు, సువార్త అన్యజనులకి అన్నాడు. అంతే, రెండే ఉన్నాయి మనకి. సువార్త మైకెట్టి చెప్పు, పబ్లిక్ మీటింగ్ పెట్టి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పు. కానీ సంగమునికి వచ్చేసరికి వర్తమానము కేవలము వధువుకి అని చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా? ఆమెను హల్లెలూయా. శిక్షించడానికి ముందు, తీర్పు తీర్చడానికి ముందు, నశింప చేయడానికి ముందు దేవుడు తన హెచ్చరికను పంపుతున్నాడు, తన సూచన పంపుతున్నాడు. కానీ జనులు దానిని నమ్మరన్నాడు. ఇలాంటి అపనమ్మకమో నోవహు దినం నుండి వస్తుంది. ఇది ఇలాంటి అపనమ్మకమో ఏదైనా తోట నుండి బయలుదేరింది. కానీ రాకడ వరకు కూడా ఉంటుంది. అది ఏమో అపనమ్మకము. మానవుడు అంత త్వరగా నమ్మడటండి. అది అతనిలో ఉన్న జ్ఞానం. అదే అంత త్వరగా నమ్మడు. నా బుద్ధి కావట్లేదండి ఏదో అంటున్నాడు. కానీ నిన్న వచ్చింది, నా భర్త వదిలేసాడు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. యారేం చేయలేవు, ఇవాళ మందిరంలోనూ కనబడాలి. ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. సౌలు దెయ్యం దగ్గరికి వెళ్ళాడు విచారించడానికి. ఎక్కడికి వెళ్ళాడు? అది ఏమైనా పద్ధత? ప్రార్థన నిన్ను విడిచిపెట్టి వెళితే నీ సంగతులు, నీ ఇంతే సంగతులు చిత్తగించే వాళ్ళను అంతే. అక్కడ పెద్ద సంతకం పెట్టాడు. ఆయన మనలను విసర్జించకుండా చూసుకోవాలి. సమూయేలు ఏం చెప్పాడు? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఆయన నిన్ను ఎడబాశాడు. అందుకనే దేవుని ఎదుట నుండి నీకు ఒక కళ రాదు, ఊరిమి తుమ్మేమి ప్రకాశింపదు. ఏ ప్రవక్త వచ్చి ప్రవచించాడు? ప్రవక్త కూడా చనిపోయి పాతాళానికి, వెలుగు పాతాళానికి వెళ్ళిపోయాడు. సౌలు ఒక్కడు ఒంటరిగా మిగిలాడు. అతనికి పిచ్చి పెట్టిన వాడు అవుతున్నాడు. ఇప్పుడు ఎందుకు అమాలేకులు ఎట్లు గొర్రెలు అయ్యే తెచ్చుకోవచ్చా? మనం ఆవులు గేదెలు తెచ్చుకోవచ్చా? అల్లుంట్లో అవన్నీ తెచ్చుకోవచ్చండి. ఆమేన్ హల్లెలూయా. అది వద్దు అని అన్నప్పుడు నువ్వు ఆగు. అక్కడ బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మార్చినాలు లేవు. ఏం చెప్పారండి? దేవుని స్తోత్రంలో కలగ హల్లెలూయా. భక్తి వేషము ధరించవద్దటండి. భక్తిపరుడుగా వేషము, విశ్వాస వేషము, క్రైస్తవ వేషము. ఏదైనా ఒక వేషం ధరించడానికి ఇవాళ వచ్చాము. ఇదే రేపు కృష్ణాష్టమి, చిన్నపిల్లలు వాళ్ళ పిల్లల్ని కృష్ణుడి వేషం ధరింపజేస్తారు. అవునా? ఆడికేమో పిల్లంగ్రోవి ఇస్తారు, వాడికేమో ఆడి ధరిస్తాడు. గోపికలను చెరపట్టు అని చెప్తారు. ఎవరిని మరి అదే బాల్యం నుండి చెరపట్టాలాడు ఇప్పుడు ఆడవాళ్ళని. అంతే కదంటే అతని చరిత్ర యావత్తు అలాగే ఉంది. అవునా? వాళ్ళ బట్టలన్నీ పట్టుకెళ్ళి కొమ్మ మీద పెట్టి అక్కడ పిల్లం కూడా వాయిస్తాడు. వీళ్ళందరూ ఏమో కొలనులో స్నానం చేస్తారు. బయటకు ఆడదో చూస్తే మన బట్టలు లేవని వెళ్ళి మిగతాడు చేతి మా బట్టలు ఏమని నా దగ్గర ఉన్నాయి అన్నాడు. మనం వేషము ధరించడానికి రాలి, మనం వేషధారంలో కామన్నాడు, మనం అవిశ్వాసులమే కామన్నాడు, నిజమైన నమ్మకస్తులము మరియు విశ్వాసులము అన్నాడు. ఆమెను హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా?
అందుకనే సంఘంలో ఈ ముగ్గురు ఉండి తీరాలన్నాడు. ఎవరు ముగ్గురు? 3 kinds ఆఫ్ బిలీవర్స్ అనే వర్తమానం చెప్పానండి. ఆనందంగా చెప్పాను సార్, అది తృప్తిగా చెప్పాను సార్. ఆ ముసలిది రక్షించబడిందండి. తలపాగాతో మంచి వస్త్రములు కట్టుకుని ముందు వరుసలో బహుమానం కోసం ఎదురు చూస్తున్నాను. ప్రజాపతి రాబోతున్నాడు. నిజంగానే కోడలకుందా? నీ భర్త ఫోటో పెట్టుకుని నువ్వు వెళ్ళాలి తప్ప వేరే వాడి ఫోటో పెట్టుకుని నువ్వు వెళ్తున్నావు అంటే, అది పైగా మళ్ళీ నాలాంటి నోటు దురుసోడికి చూపించావంటే నిన్ను ఎన్ని సంవత్సరాల పాటు దాన్ని నేను అలాగ నిన్ను వదిలిపెడతానా అండి? నీకు అసలే నోటి దురుసెక్కువ, నువ్వు ఆగాని అంటున్నారు నన్ను. నువ్వు రక్షించబడతావా? నీ అత్తకు ఉంది ఆ యోగం. వర్తమానం నిజము అంది. బల్ల తిందే, బల్లని చెక్క బల్ల కాదు, రొట్టె ద్రాక్ష. ఇప్పుడు అర్థమవుతుందా? వర్తమానము విన్నది, తనకి కలిగిన సొమ్ములు ఇచ్చింది. ఎక్కడుంది? ముందు వరుసలో ఉంది. పాపము ఆరోపించడానికి దేవుడు కూడా భయం ఎత్తదటండి. నిజమైన విశ్వాసుల యొక్క పాపమును ఆరోపించడానికి దేవుడికి కూడా భయం వేస్తుంది. అలాంటి భక్తులు ఉన్నారు. ముందు వరుసలో బహుమానం కోసం వచ్చింది. కోడలికి, కొడుక్కి, మనవరాలకి ఆ యోగ్యమో. హల్లెలూయా! ఏం మనుషులండి! చాలా ఆశ్చర్యం వేస్తుందండి. దేవుని స్తోత్రం కలుగా. ఆ ముసలిదానికి రక్షించబడిందని ఒక స్వయంగా కాల చూపించారు నన్ను. గోవాడ భాస్కర భార్య రక్షించబడిందని చెప్పి. క్యాన్సర్తో చచ్చిపోయిందండి. ఇలా చచ్చిపోయిందని చెప్తున్నారు తప్ప రక్షించబడిందని చెప్పట్లేదు. చావు ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? ఏమైనా హల్లెలూయా! చూసారండి, నా 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 ప్రయాసకు తగిన ఫలాలండి అవి. సంవత్సరం సేవ చేశాను క్యాన్సర్ పేషెంట్కి. అది దైవచిత్తం కాదు. అర్థమవుతుందా? ఆమె రక్షించబడిందని చెప్పాడు దేవుడు. అంతే. నేను ఆశ్చర్యపోయినా రోజు ఆ కాలం చూసి. వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళ రక్షణకి విలువేపట్లేదు. మా ఆవిడ బతకలేదు, మా ఆవిడ బతకలేదు, మా ఆవిడికి రోగం కుదరలేదు, మా ఆవిడ బతకలేదు. నిజమైన బతుకుని ఇచ్చాడు. మరణించిన తర్వాత నిజమైన జీవితాన్ని ఇచ్చాడు ఆయన. అదే అంతటి దూరం ఆలోచించాలి. ఆమె మరణించినా కానీ ప్రభు సన్నిధిలో ప్రవక్త ఏమన్నాడు? మా తాత, మా అమ్మమ్మ, మా నానమ్మ, మా వాళ్ళందరూ పరలోకములో నా కోసం ఎదురు చూస్తున్నారు. నా ద్వారా వాళ్ళు రక్షించబడ్డారు. నేను వెళ్ళి వారితో షేక్ హ్యాండ్ ఇస్తాను. వాళ్ళు చచ్చిపోయినందుకు బాధపడ్డా? భార్య బిడ్డ చచ్చిపోయారు, బాధపడ్డా? వాళ్ళని నేను కలుసుకోబోతున్నాను. వెళ్ళి కలుసుకున్నాడు ఇప్పుడు అక్కడ. అది అంతటి ఎత్తుకి ఎదగాలండి. దేవుని స్తోత్రములు కలగాలి. హల్లెలూయా! అందుకనే దేవుడు తన ఎదుట నుండి తప్పిపోకుంటున్నట్లు దేవుడు తన ప్రవక్తను పంపుతాడట. ఎవరు పంపుతాడు? ప్రవక్తను పంపుతాడు. ముందుగా ఆయన రావడానికి ముందు ఎవరిని పంపాడు? యోహానని. యోహాను మార్గము సరళం చేస్తాడు. మొదటి రాకడికి అతడే ప్రవక్త, అతడే ఒక దూత, అతడికి ఒక పరిచర్య ఉంది. అది యూదుల మధ్యన ఉంది. ఈయన ఎప్పుడైతే వచ్చాడో ఆ పరిచర్య విడిచిపెట్టాడని ప్రవక్త చెప్పాడు. యేసుక్రీస్తు ద్వారా అతడు బాప్తిసం పొందాడని చెప్పాడు. వీళ్ళందరూ వెళ్ళి అడిగారు. యోహాన్ని చూసి భయపడ్డారు. నువ్వే మెస్సయ్యవు, కానీ నేను కాను. రాబోతున్నావని చెప్పులు జోడు వారు కూడా ఇప్పడానికి నేను సరిపోను. నేను నా పరిచర్య వేరు, ఆయన పరిచర్య వేరు. ఇప్పుడు యోహాను తన శిష్యులు యేసు యొద్దకు పంపాడు. యేసు నేనే దేవుణ్ణి, నేనే అని ఏం చెప్పలేదు.
గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతున్నారు, నా వలన అభ్యంతర పడని వాడు ధన్యుడని చెప్పాడు. అలా ఉంటాయండి దేవుని సమాధానమా? అలా ఉంటుంది. అప్పుడు లేఖనాలు వెతుక్కుంటారు వీళ్ళు, ఆయన ఈయనని నమ్ముతారు. రాజవస్త్రములు ధరించి వారు రాజమందిరాల్లో ఉంటారు. ఎంత బాగుందా మాట, మీరేమో మళ్ళీ చదవండి ఇంటికి వెళ్ళి. అర్థమవుతుందా? చూసారా? నా వలన ఇప్పుడు లోకము ఈయన మూలంగా అభ్యంతరం, ఎవరి మూలంగా అభ్యంతరంలో వచ్చిన వాడికి శ్రమ. ఈయన అభ్యంతర పడుతున్నారండి. కత్తులు కటారులు లేవు దగ్గర, పురుగుల దండల మెడలో, సిగలో పాము, చందమామ, గంగమ్మ. మరి ఉంటే బాగుండు. పాపం ఒక రాగి రంగు లాంటి ఒక ఏదో బ్రౌన్ కలర్ గడ్డము, అది నేను చూసింది. ఆయన అలాగా యవ్వనస్తుడు, చురుకైన వాడు, ముందు వచ్చేస్తున్నాడు. ఏమంటే దేవుడు వస్తుంటే ఆనందంగా ఉండాలి. ఫస్ట్ దర్శనం. నేను భయం ఎందుకు వచ్చేస్తున్నాడు, తన బృందంతో వైద్య పరికరాలతో వచ్చేస్తున్నాడు. తర్వాత తన బృందంతో రాలేదు. రెండోసారి వచ్చినప్పుడు క్లియర్ అయిపోయింది. అర్థమైందా? రెండోసారి వచ్చినప్పుడు అలా వచ్చి చెప్పినప్పుడు, ఆ చెప్పింది వర్తమానంలో ఉన్నప్పుడు నేను ఇంకా దేనికి భయపడి, ఇంకా ఇప్పుడు మృత్యువుకి ఎదురెళ్తాను నేను. నాకు ఏ భయం లేదు. ఉంటే భూలోకము, చనిపోతే పరలోకము. మనిషి అలా ఉండాలండి అంతే. ఉంటే ఇక్కడ నీ పని, లేకపోతే అక్కడ నాకు విశ్రాంతి. అలాగా ఆలోచించి 100 ఏళ్ళు బతుకుతున్నాడండి. మందులు వాడుతున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. నేనేం చెప్పానండి? ప్రవక్త ఎందుకు పంపుతున్నాడు ప్రవక్తనే? సరిగా వచనం చదవండి. అది తప్పిపోకుండానట్లు దేవుడు తన ప్రవక్తలను పంపుతున్నాడు. ఆయన ప్రవక్తను పంపుతాడు. ప్రవక్త మానవుడు. దేవుడే మానవుడికి వచ్చినప్పుడు మరి మానవుడు ఎందుకు మానవుడే ప్రవక్తగా పంపుతున్నాడు. ప్రవక్త వచ్చి దైవ ఉద్దేశాన్ని బోధిస్తాడు. రాజుల ఉద్దేశాన్న, రాణి ఉద్దేశాన్న, రాజు రాణి ఉద్దేశాన్ని ఏలియా ఏమని బోధించాడా? హల్లెలూయా. దైవ ఉద్దేశాన్ని చెప్పాడు. కొండ బదలగొడ్డలు మాట్లాడాడు. నిన్ను ఊదేస్తామన్నారు వాళ్ళు. పోను ఊదే అని. ఏలియా, అలిసిపోయావయ్యా, గుహల్లో పండుగ, తొర్రల్లో, గుడిసెల్లో నువ్వు నా పని మీద అలిసిపోయావు. ఇక నిన్ను చంపి పాతి పెట్టడానికి ఎవరు లేరు మనుషులు, గొయ్యి తీయడానికి, సమాధి చేయడానికి మనుషులే. ఎంత బాగా చెప్పాడండి ఆ గొప్ప దైవజనుడు దేవుడు. వచ్చాయి ముఖరథము. ఆమేన్, హల్లెలూయా. దృశ్యమందు సంగము తప్పిపోకుంటున్నట్లు దేవుడు తన ప్రవక్తను పంపును. ఇప్పుడు ఇది దృశ్యమందు, ఒక దినమందు అదృశ్యం అవడానికి దేవుడు తన ప్రవక్తను పంపును. ఖచ్చితంగా రాకడ ఉంది, ఖచ్చితంగా పునరుద్ధానం ఉన్నది, ఖచ్చితంగా ఆరోహణం ఉన్నది. నమ్ముతున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఈ వర్తమానం మన సహోదరి వినీల గత వారం రికార్డ్ చేయలేదని అడిగిందంట వాళ్ళ భర్తని. రాసేస్తుందండి, బాగా అయినేస్తుందండి. బాబు మళ్ళీ ఇది వెళ్తుందేమో, ఎడిట్ చేయండి. హల్లెలూయా. గొప్ప దుష్టులైన రాజులకి, గొప్ప దుష్టులైనటువంటి రాణులకి ప్రవక్తలు సూచనగా ఉన్నారట. దుష్టులకి ఎలా ఉన్నారు ప్రవక్తలు? ఈ ప్రవక్త యొక్క సూచనలు వారు గ్రహిస్తారా? యోహాను గ్రహించారా? యేసు ఒక ప్రవక్తగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన చేసిన సూచకులు, అద్భుత మహత్కార్యములను ఆనాటి యూదా జాతి గ్రహించినదా? దుష్టులకి సూచనగా ఉన్నారట. దుష్టులైన రాజులకి రాణులకి ఎలా ఉన్నారట? ఆకాశాన్ని ముయ్యగలడు, తెరవగలడు. వర్షమును కురిపించగలడు, వర్షమును ఆపగలడు.
నైలున్నది నీరు రక్తముగా చేయగలడు, తేటగా చేయగలడు. ద పవర్ చూసారా? అది వాక్యము హృదయం నిండా ఉండాలండి. అక్కడ అవుతాదో అవదని కాదు, ముందు పలికి తీరాలి. ముందు పలికి తీరాలి. నువ్వు ముందు వాగ్దానం జ్ఞాపం చేసుకుని ప్రార్థించి తీరాలి. నువ్వు ముందు పలికి తీరాలి. నువ్వు ఎన్నోసార్లు పలికాను, నిజంగా చెప్తున్నాను. ఈ వర్షం వచ్చినప్పుడు నేను బయటకు వచ్చి నేను చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాను. అది ఆటోమేటిక్గా టప్ 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 అని ఆగిపోద్ది. వర్షం కురమంది ప్రార్థించింది నేనే. డ్యాముల నిండా నీళ్లు కావాలని, నీళ్ళే మరి డ్యాముల నిండా నీళ్లు ఇప్పుడు ఉన్నాయి, అవునా? ప్రాజెక్టుల నిండా, బ్యారేజీల నిండా, తాగడానికి, వాడకానికి, విద్యుత్తుకి, వేటకి, ప్రయాణానికి అదంతా. ఆమెను హల్లెలూయా. నీకు అది ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వు బయటకు వచ్చి ఖచ్చితంగా ప్రార్థించవచ్చు. నువ్వు ప్రకృతికి విరుద్ధంగా కాదు, నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు. పగలి ఎండ దెబ్బ తగలదన్నాడు ఆయన. నేను ప్రార్థించాను, ఎండ దెబ్బ తగలదన్నావు కదా అని ప్రభువా, మాకు ఎండ తగలకుండా చేయమని. మాకు నిజంగా ఎండే తగలలేదు. మేము అలాగా ఆ ఎండ తగలకుండా పందిరి వచ్చింది. పందిరి మధ్యకి ఫ్యాన్లు వచ్చాయి, అవునా? మేము అక్కడ తెప్పరిల్లాం లేదా? ఏమన్నా హల్లెలూయా. మనం అర్థం చేసుకోవడం, అర్థానికి తక్కువ అపార్థానికి ఎక్కువగా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? ఏమో భవానీ ప్రార్థన చేసిందో, ఏం ప్రార్థన చేసి ఫ్రిడ్జ్ వస్తుంది ఇప్పుడు మాకు. చూసారా ఎంత అదృష్టం అండి అది. నువ్వు కొనలేవనరా యేసేపు. నా పేరు యోసేపు అండి. యోసేపు ప్రస్తుతానికి నువ్వు కొనలేవు, కానీ నేనే, అంతే. నేనే నీ కోడి పంపుతున్నాను. వాళ్ళు వాడేసుకున్నారని నువ్వు బాధపడకు. ఏదో హ్యాండ్, ఫస్ట్ హ్యాండో సెకండ్ హ్యాండ్ అనవసరం మనకి, అవునా? దాని అనుభవానికి వచ్చిన, అది వాడుకున్నాక దాని అనుభవానికి వచ్చాక మనం కొత్తది కొంటామన్నమాట. దాని ఆపరేటింగ్ సిస్టమ్ మనకి అర్థమవుతుంది అనమాట. అలాంటి ఆయనకి తెలివి ఇవ్వకక్క అని అనకు నువ్వు. అంతే కదా. ఎలాగే ఎందుకు చూస్తున్నానంటే వస్తుందేమో అని. అటు ఆ భయం ఉంది, ఇటు ఈ భయం ఉంది. ఇయ్యక్క వాడుకుంటాడక్క, పాపం ఆయనకి మళ్ళీ సదుపాయాలు లేవక్క పాపం అని అంటావా? ఆ గిన్నె, ఆ పన్నీర్ గిన్నె తీయించేసింది నేనే, అర్థమైందా? నీకు తెలియదు. నీకు ఒక్కొక్కసారి నాకు సరిపడగేసింది లోపలెట్టే దీన్ని అర్జెంటుగా. నన్ను ప్రేమించాలండి. సేవకుడిని, సేవకురాల్ని, దేవుణ్ణి, సహోదరుని, పాపులను, శత్రువులను. నీకు తిరిగి ప్రేమ తిరిగి వస్తుంది, రిటర్న్ వచ్చేస్తుంది. అర్థమైందండి? నీకు తిరిగి ఏమొస్తుంది? ఎవరైనా నీతో ప్రేమగా మాట్లాడితే నీకు ఎంత ఆనందంగా ఉంటుంది. నువ్వు వర్తమానం వెళ్ళట్లేదు, మామూలు విషయాలు వెళ్తున్నాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా బాబు? ఏం అలవాటు చేసుకున్నావు? ద్వేషించడం, విమర్శించడం, అపహాస్యం చేయడం. తుమ్ము నుండి ఎక్కడి దాకా వెళ్ళింది? తుమ్ము ఎంత, మాస్కం ఎంత, అంత దూరం తీసుకెళ్తుంది లోకం. అది తుమ్మడమ్మా అనే వాళ్ళు ఉండరు అక్కడ. అందుకనే తన దృశ్యమందు, అది సంగమ దృశ్యమందు అదృశ్యము కాకుండా అది దృశ్యమందు ఉండాలి రాకడి వరకు. అందుకే దేవుడు తన ప్రవక్తను పంపుతాడు. ఈ కాలపు ప్రవక్త వచ్చాడు. వీళ్ళు డిబేట్ చేస్తున్నారండి పాపం, వీళ్ళు పోరాడుతున్నారు అప్పుడప్పుడు వాళ్ళతోటి. ఇక వాళ్ళతో పెట్టుకోకని చెప్తున్నాను నేను, అవునా? ఎందుకు మనం వాళ్ళతో పెట్టుకోవడం పని ఏముందండి? ఎందుకు వాళ్ళతో పెట్టుకోవాలి మనం? మన పనా? ఇక అర్థమవ్వదు. అర్థమయ్యేవాడికి స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది. ఇప్పుడు అర్థమైంది కాకనే దేవుడు మనల్ని ఇలాగా, ఆ ప్రవక్త ఆనాడు యోహాను యూదులకి అర్థమవ్వలేదు. అతడు పాపముని ఖండించేవాడు. అతడు రాజుని ఖండించాడు, కానీ తలను ఖండించాడు.
తన శిరస్సును వెలగా చెల్లించవలసి వచ్చింది అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఆమెను హల్లెలూయా. అది తల పోతుందో ప్రాణం పోతుందో వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు కేవలం ప్రవచిస్తారు అంతే. చూద్దాం, ముందుకెళ్దాం. ప్రవక్త ఒకవేళ రంగం మీద ఉన్నట్లయితే దైవిక శిక్షలు దాని మార్గంలో ఉన్నాయన్నాడు. నేను ఆశ్చర్యపోతాను. అవునా? ప్రవక్త వచ్చాడు అంటే ఒకరిని సమర్థిస్తాడు, ఒకరిని విమర్శిస్తాడు. ఇప్పుడు అర్థమైందా? దేవుని ప్రజలను ఏం చేస్తాడు? సమర్థిస్తాడు. ఇతరులని, దేవుడిని ఎరగని వారిని ఏం చేస్తాడు? విమర్శిస్తాడు. అంటే ఒకరిని రక్షించడానికి, ఒకరిని శిక్షించడానికి ప్రవక్త రంగం మీద ఉంటే ఏమవుతుంది? రెండు జరుగుతాయి. ఒకటి రక్షించబడతారు, రెండో నశించడానికి. ఒకటి రక్షించడానికి, రెండో రక్షించడానికి. ఈ రీతిగా ఉంటుంది అక్కడ. అందుకనే ప్రవక్త రంగం మీద ఉండకూడదు. అంటే ప్రతి కాలంలో ప్రవక్త రంగం మీద ఉన్నాడు. దేవుడు కాదు శిక్షించేది, దేవుడు వెళ్ళిపోయాడు వాక్యం ఇచ్చి. వాక్యం ఇచ్చి దేవుడు పక్కకి, ప్రవక్త వాక్యం ఇచ్చి పక్కకి. అది ఇప్పుడు ఆ ఇరువురు లేరు ఇక్కడ. ఒకరు రక్షించబడ్డానికి, మరొకరు శిక్షించబడ్డానికి ప్రవక్త రంగం మీద. అంటే తీర్పు దాని మార్గం అందు ఉందన్నాడు. లోకానికి ఇప్పుడు తీర్పు తీరుస్తాడు ఆయన. మరి మామూలుగా ఉండదండి అది. ఇందాక చదువుకులా పర్వతాలు అగ్ని మైనుకరణలు కరిగిపోతాయన్నాడా? అది మామూలు విషయం అండి అది. చాలా ప్రవక్తల మీద కొంచెం చెప్తాను. ప్రారంభం నుండి కూడా ప్రవక్తలను అంగీకరించట్లేదట. ఆహాబు యెజెబెలు ఏలియాని అంగీకరించినట్లు ఈ కాలపు సంఘశాఖలు ఈ కాలపు ప్రవక్తను అంగీకరించినట్టండి. అయితే అందులో పక్షరాజులు ఉన్నాయి. సంఘశాఖలో, అన్యజనుల్లో అందు నిమిత్తం మనం వాళ్ళకి బోధించాలి ఖచ్చితంగా. వాళ్ళు వినినా వినకపోయినా, వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా అందులో ఉన్న పక్షిరాజులకు బోధించాలి మనం. రాత్రి కొత్త జంట వచ్చారు, చాలా ముచ్చటేసింది. వాళ్ళని దేవుడికి ఇస్తే బాగుండని అనుకున్నాను. హరిబాబు, విజయ్ వాళ్ళ పేర్లు. మా వినరు సంఘశాఖ. వాళ్ళు కేవలం ఏమన్నాడు ప్రవక్త? పాపులు అన్నాడా లేదా? యాత్రికులు ఏమన్నాడు? దుష్టులు. అంజనులు ఏమన్నాడు? నాకు తెలియదండి, ఆ వర్తమానంలో ఉందండి అది. నాకు ఎంత ఆనందమైంది తెలుసండి. మరి అలాంటి వాళ్ళతో మనం ఉండొచ్చా? దుష్టుల మీదకి నా పక్షంగా ఎవరు లేగిస్తాడు అని అడిగాడా లేదా? మరి పాపులు, ఈ అపహాసకులతో మనం ఉండొచ్చండి? వాళ్ళతో అంట కాగొచ్చా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఇక మరి ఎవరితో ఉండాలి మనం? నువ్వు ఎవరితో ఉండాలి? నీ దేవునితో ఉండాలి, నీ సంఘంతో ఉండాలి, నీ కుటుంబంతో ఉండాలి. అంతకు మించి ఆనందం నీకు ఎక్కడుంది? ఏమంటే మీరు ఎంప్లాయ్, మీ జీవనోపాధి తెచ్చి ఎక్కడ పెడతారు? ఇంట్లో పెడతారు. జీవనోపాధి ఒక ఆనందాన్ని ఇస్తుంది. అది కుటుంబ సభ్యులతో నువ్వేం చేస్తావు? తింటావు. ఆ 10వ భాగం దేవునికి ఇచ్చి, దేవుని సేవకి దేవునికి ఇస్తావు. అక్కడ ఉద్యోగంలో, ఇక్కడ కుటుంబంలో, ఇక్కడ సంఘంలో. ఇంతకు ముందు నీకు ఆనందం ఏం కావాలి? ఈరోజే వెళ్ళవలసిన పని నీకేముంది? అది నువ్వు నిజమైన భక్తుడువా? నీకు అత్యవసరమైన 2 వారాలు మానేసో, అది దేవునికి తెలుసు, అది నీకు తెలుసు. 2 వారాలు మానేందుకు దేవుడు దానికి ఒక రీజన్ ఉంది మానడానికి. నాకు టైఫాయిడ్ వచ్చండి, కాళ్ళు ఇలా ఫోల్డ్ అయిపోయి ఈడంటాడు సరిగా నిలబడమని ఏమైనా కేకలేస్తాడు. నేను ఎలా నిలబడతానండి? ఎలా నడుపుతున్నాను? అంతా టైఫాయిడ్, కేళ్ళు అన్ని నొప్పులు. అర్థమైందా? అలాగే వచ్చి బోధించుకోండి అండి. అలాగే 3 చోట్లకి వెళ్ళివ్వండి నేను, తెలుసా? నేను ఆశ్చర్యపోతానండి. నాకు సెలవు లేదేమో అనుకుంటాను. అవునా? నాకు సెలవు ఉందా? ఆదివారం మానినట్లు ఎక్కడైనా నాకు ఆబ్సెంట్లు, కేరళలో ఆబ్సెంటు చూసుగానే ఎలా ఉందో అది ఆ స్థితి. ఇక్కడ ఆబ్సెంటు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి బోధించాలన్నమాట. మీరు నలతగా ఉంటే నాగా అంటే ఆబ్సెంట్ అని. నాగానే మాట తెలుసా? నలతగా ఉంటే నాగా.
కరెక్ట్గా ఉంటే నాగా, అంటే మనసు బాగలేదు గుడి మానేస్తాం ముందు. ఎంత దారుణం అండి జనం. ఆ కుంటేనండి, కాకినాడ ఆయన వస్తాడండి పాస్టర్ గారు, రాకూడదని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ కుంటే ఆయన ఇలా నడిచిపోడండి, కాళ్ళు లేవు, ఎండనే జోడుకొనిద్దండి, డబ్బులు లేవు. దైవ సన్నిధిని ప్రేమిస్తున్నాడు అతను. అంత అర్థమవుతుందా? ఇవాళ నేను మందిరానికి వాక్యాన్ని వినాలి, మందిరానికి వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి, ఆ దృక్పథం ఏర్పడాలి. అది ఏర్పడనంత కాలం అంతే సంగతులు. అది ఎవరిని అంగీకరిస్తారు ఇప్పుడు వీళ్ళు? ఎవరిని వేసేది? ప్రవక్తని. పుట్టగతిలో ఉండమంటండి. పుట్టగతి ఏంటి తెలిసే? పుట్టిది మన జన్మకి ఒక గతి ఉంది, అవునా? గతి అనగా గమ్యము. అంటే నీ యొక్క గమ్యం ఉండదు, ఇక జీవపు గమ్యమో నరకపు గమ్యమో. కొంచెం వినాలి మీరు. దేవుని స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. అందుకని ఒక వధువుని ఎన్నుకుంటాడట, వధువు యొక్క జీవితాన్ని పునరుద్ధరిస్తాడట. ఒక వధువుని ఎన్నుకుని వధువు యొక్క జీవితంలో ఏం చేస్తాడు? పునరుద్ధరిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అప్పుడు ఆయన వాక్యం మీద తీసుకొస్తాడట. ముందు ఎన్నుకుంటాడు, ఆమె జీవితాన్ని పునరుద్ధరిస్తాడు, ఆమెను వాక్యం మీదకి తీసుకొస్తాడు. తిను, నువ్వు మంచిగా తిను, వాక్యముని తిను. ముందు రెండు చెవులతో వాక్యాన్ని అంతరాత్మలోకి లాగాలి. ఇప్పుడు ఆ అంతరాత్మలో ఉన్న దేవుని యొక్క జీవాత్మ ఆ వాక్యాన్ని తింటది. ఇది చెప్తేనే ఆమె తృప్తి చెందుతుంది. ఇది చెప్పనప్పుడు అది తృప్తి చెందదు. చూసారా? అదే మన జీవితాన్ని పునరుద్ధరించాడు. ముందు పునరుద్ధరణ అవసరం. మన ప్రకృతి సంబంధం నుండి ఆత్మ సంబంధం ఒక పునరుద్ధానం జరిగిందంటాడు. ఇప్పుడు రెండో పునరుద్ధానం ఉంది. అది మరణించి పాతి పెట్టబడితే రెండో పునరుద్ధానం అవుతుంది, లేకపోతే ఆరోహణం అవుతుంది. లాజరు రెండు పునరుద్ధానాలు పొందుతాడు. ఒక పునరుద్ధానం యొక్క అనుభవంలో లాజరు వెళ్ళిపోయాడు, అతడు మరొక పునరుద్ధానానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమన్నా? హల్లెలూయా. అందుకనే ప్రకృతి సంబంధం నుండి ఆత్మ సంబంధం అనేది దేవుడే నీ జీవితాన్ని పునరుద్ధరణ దయచేశాడు. రిఫార్మేషన్ అన్నారు. అర్థమైందండి? ఆమెను హల్లెలూయా. పునరుద్ధరించబడాలి, లేకపోతే ప్రకృతి యొక్క పాపిగానే మరణించుతాం. పునరుద్ధరణ జరగాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇది పునరుద్ధరణ కాలము. దేవుడు వారికి అందాడు. సంఘశాఖ దేవుడు పునరుద్ధానం అందదు, నిత్య జీవము అందదండి. కొందరికి అందవు, కొందరికి అందుతాయి. వారికి అందదు అని చెప్పేశాడు ఇక్కడ. గతంలో వాడారు, పోపు కమ్యూనిజాన్ని నాశనం చేయాలని చూస్తాడు. కానీ ప్రవక్త ఏంటంటే కమ్యూనిజమే పోపుని నాశనం చేస్తుంది. అర్థమైందా? ఏ ప్రజాస్వామ్యవాది పోపుని ఏం చేయలేడు, కానీ కమ్యూనిజమే పోపుని, కానీ పోపే కమ్యూనిజాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. పోపుకి తెలియదు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏమి సంభవితో పోపుకి సంఘశాఖే తెలియదు. ఆ మర్మ రహస్యములు వారికి ఇవ్వడు ప్రవక్త. ప్రభు ఆ రహస్యములను వారికి చెప్పడు. తన భార్యకి మాత్రమే చెప్తాడు. ఆమె మాత్రమే వింటది, ఆమె మాత్రమే సిద్ధపడుతుంది, ఆమె మాత్రమే ఎదురు చూస్తుంది. ఏమన్నా? హల్లెలూయా. అయితే వారికి ఆయన ఏమిచ్చేవాడు కాదు. ఏదో తెలిసిందని లోకం అనుకుంటుందండి. ఇంకా వింత వింత కనిపెడతారండి. మనకి ఓపిక ఉండాలి, కానీ మనకే ఇంకా చాలా వింత విషయాలు వస్తాయి. ఇంకా డబ్బు లేని రోజులు వస్తాయి. ఇప్పుడు మీదే సగం పైన అంకెలతో వెళ్ళిపోతుంది. డబ్బు చూడడం ఇంక మనం. దానికి రూపమో దానికి ఇంకా ఏమీ ఉంచరేళ్ళు, నాణ్యాలు ఉండవు, కాగితాలు ఉండవు, ఇంకంతే అంకెలే.
ఇప్పుడు అంకిలు కొడుతున్నావుగా, ఇప్పుడు నువ్వు కొట్టావు నాకు, నేనేమో అక్కడ పట్టుకెళ్ళి అక్కడ డబ్బు పనిచేసిందా, నువ్వు డబ్బు నాకు ఇచ్చావా? ఇవ్వలేదు. నేను అక్కడ ఇచ్చానా? అతను కూడా వేరొకరికి హోల్సేల్ వ్యక్తికి డబ్బు ఇవ్వడు. ఇదే డబ్బు కనబడిందా? దెయ్యం. నా ఏమన్నా అకౌంట్లో ఉన్నాయి, రేటు స్కాన్ చేయటం, ఏం కావాలో స్కాన్లో కొనుక్కోవడమే. ఎంత దారుణ దినము చూస్తారా? శత్రువు యొక్క జ్ఞానం అని. ఎలా ముందుకు వెళ్దాం. దేవుని స్తోత్రం. సమయం కూడా అయిపోయింది, నిమిషం ముందు నాకు. దుష్టత్వం అనగా అవిశ్వాసం అన్నాడు. దుష్టత్వం అనగా అవిశ్వాసము. పాపం అనగా అవిశ్వాసము. దుష్టత్వానికి అవిశ్వాసమే చెప్పాడు, పాపం మనకి అవిశ్వాసమే. అందుకనే దుష్టులు అవిశ్వాసమును, పాపులు అవిశ్వాసమును, అన్యులు అవిశ్వాసమును కలిగి ఉన్నారు. వారు అంతా నమ్ముతారట, అంతటిని విశ్వసిస్తారట, దేవుడిని మాత్రము విశ్వసించరట. అర్థమైందా? వారంతా చంద్రమండలము నమ్ముతారు, దాని మీదకి వెళ్ళిన ర్యాకెట్నే నమ్ముతారు, కృత్రిమ మేధస్సుని, కంప్యూటర్ని, సమస్తము నమ్ముతారు. వారి వాక్యమును నమ్మరు. వారి క్రీస్తుని, ఈ లోకం కాక పరలోకం ఉందనే దాన్ని వారు, ఆత్మ సంబంధమైన ఏ సంగతిని కూడా వారు నమ్మరు. నమ్మే జన్యు వారిలో పెట్టలేదు దేవుడు. ఇప్పుడు అర్థమైందా? రష్యాలో ప్రాంతం ఉందండి, అక్కడ ఆ ప్రాంతానికి కానీ మనం వెళ్తే వెంటనే అక్కడే గడ్డకట్టి చచ్చిపోతాం. కానీ అక్కడ కొంతమంది జీవిస్తున్నారు. ఆ చలిని తట్టుకుని జీవించగల జన్యువు వారిలోనే. పెట్రోలు బండి ఎట్టామనుకో, మీ పెట్రోల్ గడ్డకట్టేస్తుంది. అర్థమైందా? వాళ్ళు ఆనందంగా ఆ లొకేషన్స్లో వాళ్ళు ఇళ్లలో ఆడవాళ్ళు తిరగడం, అదంతా మంచు. ఆ మంచుని తట్టుకుని జీవించగల జన్యువు. ఎవడైనా కొత్తవాడు వెళ్తే ఈ వర్తమానం అర్థం చేసుకునే జన్యువు దీన్ని నీలో పెట్టాడు. అందువల్ల ఇది బోధించుకొని అది క్యాచ్ చేస్తుంది, అందుకని అది జీర్ణం చేసుకుని ఇమిడ్చుకుంటుంది, తద్వారా బలం పొందుతుంది. సరే, ఇదే వేరొకటి దగ్గర ఈ జన్యువు ఆళ్ళలో లేదు. ఆ మంచుని తట్టుకోగల జన్యువు అక్కడ ఉంది. అది వాళ్ళు మాత్రమే. ఎస్కిమోలు మంచులో నివసిస్తారు. ఎస్కిమోలు గురించి విన్నారా? ఎస్కిమోలు అలస్కా, కెనడా ప్రాంతంలో ఉంటారు. అలస్కాలో ఉండే ఎస్కిమోస్. సరే, అంటే ఈ జన్యువు నీలో పెట్టినటువంటి ఆయన పెట్టిన ఆ జన్యువు ఈ వర్తమానాన్ని వింటది. అది అంటే ఈ ఆహారాన్ని అది ఏం చేస్తుంది? జీర్ణించుకుంటుంది, అది బలపడుతుంది. అది దేవస్తోత్రంలో కలగాలి. హల్లెలూయా. అందుకనే నేరారోపణ అంటే మాట్లాడేటండి. ప్రవక్త వచ్చి నేరారోపణ చేసి వెళ్ళిపోయాడు ఏంటండి, వీళ్ళ క్రైస్తవులు కారు. దాడులు జరుగుతున్నది వధువు మీద కాదు అన్నాడు. దాడులు జరుగుతున్నది దుష్టుల మీద, పాపుల మీద జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఎవరి మీద జరుగుతుందా? మీరు తిరగబడరా, మీరు వెళ్ళరా అని అడుగుతున్నారు కొంతమంది. నేను ఎక్కడికి వెళ్ళా? త్రిపుర నేను ఎంత దూరం వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తాను నేను? మేమేమని పని చేస్తున్నాం అర్థం చేసుకో. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ముగించేస్తాను. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. మతోన్మాదుల నుండి, అర్థమవుతుందండి, మతోన్మాదుల నుండి, దుష్టుల నుండి, పాపుల నుండి, అపహాసికుల నుండి, అర్థమవుతుందా? మమ్మల్ని మీరు కాపాడండి. మీ ప్రార్థన అలా చేసుకోకపోతే మీ పని అవుతుందా? మతోన్మాదులు బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, అది బజరంగ దళ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, మా జోలికి రాకుండా. ఏ మతమో, రౌడీలు మా జోలికి రాకుండా, రౌడీ షీటర్లు, గ్యాంగెస్టర్లు, వంచకులు, మోసగాళ్ళు, మాంత్రికులు మా జోలికి రాకుండా ఒక్క నిమిషం కేటాయించు రోజు నీ చుట్టూ. అందుకనే బెమ్మచూడని ముళ్ళు ఏం చేస్తుంది? కుళ్ళిపోవడం కదా, మొలి దిగిన ఇరిగిపోతాయి. ఆ మొలి దిగితే రాదు, అందుకని గాలి ఏమవుతుంది? అట్టి ప్రజలు. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. అందువల్ల నీ ఒక పక్షిరాజు అయితే నీ రెక్కల నిండా బూడిదని ఇసుకని తీసుకుంటావు, దుమ్ము ధూళిని తీసుకుంటావు, శత్రువుకి కళ్ళలను తెలిచేస్తావు.
అన్ని పొడి చంపేస్తాం. ప్రభుసారి చంపేశాడు, అటు శిరస్సు తీసేసాడు, నువ్వు తోకని తీసేయాడు. వాడికి జీవము లేకుండా చేసేది సంఘమే. నీ పరిసరాలకు రాకుండా పారద్రోలేదు నీ ప్రార్థన. మరి అంత పక్షరాజు అదే పని చెప్తాడు. అదే చెప్పాను నేను. మాకు ఎవరు చెప్తారండి? ప్రవక్త చెప్తాడు కదా, కాపురం సంఘాన్ని చెప్తారు కదా. ఏమైనా హల్లెలూయా. దేవుడు వాక్యం దీవించును గాక. ప్రార్థనతో ముగించాను.